వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం కృపాకటాక్ష వీక్షణలు మాత్రం క్షేత్రపతి అయినటువంటి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజు సాష్టాంగంగా ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానుని భీష్మ పితామహునికి పాండవులకు మహాభారత కావ్యానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ పరమాత్మ స్వరూపైన దక్షిణి నమస్కరిస్తూ శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో మనం ముందుకు వెళ్తాం. భీష్మ పితామహుడు అంపశయన పడుతున్నారు. ఆయనకి ధర్మరాజు ఉండేటువంటి సందేహాన్ని అడుగుతుంటే భీష్మ పితామహుడు సమాధానం చెప్తారు. అందులో భాగంగానే గత వారంలో ధనవంతులు సుఖంగా ఉంటాడు, ధనహీనులు పేదల దళితులు దీనులు సుఖంగా ఉంటాడు అని ప్రశ్న చేస్తారు. ఆ ప్రశ్నలో సమాధానాన్ని భీష్మ పితామహుడు చెప్తూ ఉంటారు. మనకి కథ చెప్తుంది. మనకి అనేటువంటి బ్రాహ్మణుడు ఏం చెప్పాడు భీష్మ పితామహుడితో? ఆయన ఏం చెప్పలేదు సార్, ఆయన కథే భీష్మ పితామహుడు చెప్తున్నాడు సార్. భీష్మ మంకి ఒక 2 జత ఎద్దులు, 2 దూడలు, 2 దూడల్ని కొనుక్కున్నాడు. పెద్దవాళ్ళని చేశాడు, కోడదూడలు. పెద్దవాళ్ళని చేసి లంక కట్టాడు. జాయింట్గా మెడలో కట్టేసేసి అమ్ముకొని వస్తే డబ్బు వస్తుంది పోయాడు. మధ్యలో బెదిరిపోయినాయి. పడుకుని ఉన్నటువంటి మట్టి మీద పడ్డాయి. ఒక్క లేచింది. వాడి 2 మెడలు తీసుకుపోయి చనిపోయి అది విరక్తి పొంది ఈ ధనం మీద ఆశ వలనే కదా నాకు ఈ దుఃఖమంతా వచ్చిందని చెప్పేసి 4-5 రోజులు బాధపడి ఏడ్చి ఆత్మావలోకనం చేస్తున్నాడు. తనకు తాను పరిశీలన చేస్తున్నాడు. దీనికందరికీ కారణం ఏంటి? నా దుఃఖానికి కారణం ఏంటి? డబ్బు సంపాదించాలి, లాభం పొందాలి అనే ఆశతోనే కదా. ఆశ లేకపోతే నాకు ఈ దుఃఖం లేదు కదా. కాబట్టి ఓ కామమా, కామం అంటే కోరిక, నేను శత్రువును చంపినట్టు చంపి పడేస్తున్నాను, అణచివేస్తున్నాను, నేను వదిలేసుకుంటున్నాను. నాకేంటి అశాంతి? నాకు ఆశ, ఆ కోరిక లేకపోతే, ఆ ఆశ లేకపోతే నాకు ఏ దుఃఖం లేదు అని చెప్పేసి తను తాను ఆత్మ పరిశీలన చేసుకొని కోరికలను వదిలి ఆత్మానందాన్ని అనుభవించి మోక్షాన్ని పొందాలి. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా ధనాన్ని ప్రోగు చేయమని చెప్పట్లా. ధనాన్ని సంపాదించు, కానీ ధర్మంగా సంపాదించు, కానీ అదే పరమావధి కాదు. శతహస్త సమాహారం అదే పరమావధి కాదు. అదే జీవిత పరమార్థం కాదు. డబ్బును కూడబెట్టడమే, డబ్బును సంపాదించడమే జీవిత లక్ష్యం కాదు. నీ అసలైన జీవిత లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందడమే. భగవంతుని చేరుకోవడం, భగవంతునిలో ఐక్యం కావడమే మానవ జీవితానికి ఒక అర్థం. పరమార్థం కూడా అదే. అది వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే డబ్బు కోసం కొంతమంది, పదవి కోసం కొంతమంది, రాజకీయాల కోసం కొంతమంది, కీర్తి కోసం కొంతమంది, మొగని కోసం కొంతమంది, భార్య కోసం కొంతమంది, ప్రియుని కోసం కొంతమంది, ప్రియురాల కోసం కొంతమంది, పిల్లల కోసం కొంతమంది, వస్తు వాహనాల కోసం కొంతమంది, జీవిత పర్యంతం పరిగెడుతూ అలసి సాధిస్తే సాధించామని తృప్తితో మరణిస్తాడు. సాధించకపోతే సాధించలేదేమి
మగధీర వైపుట మగధీర వైపుట మళ్ళీ జన్మ కోసం వస్తారు. మళ్ళీ జన్మలో దాన్ని పొందడం కోసం పెట్టాలంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధమైనటువంటి తాపత్రయాలతోనే అసలైనటువంటి తాపత్రయాన్ని వదిలేసి వ్యర్థమైనటువంటి వాటికి ప్రాపంచిక విషయాలకే అంకితమైపోయేసేసి అందరితో మాట్లాడుతుంది. తద్వారా కర్మబంధాలకు లోనవుతారు. అది మరింత దుఃఖానికి హేతు అవుతుంది తప్ప ఆత్మ సౌఖ్యానికి అది దోహదం కాదు. ప్రాపంచిక విషయాలు ఏది కోరినా మీకు దుఃఖమే. పారమార్థిక విషయం ఏ చిన్న విషయం కోరినా మీకు సౌఖ్యమే. పారమార్థికమా ప్రాపంచిక దేని మీద మనం మనసు పెట్టాలా? మన ఏవ మనుష్యాన కారణ బంధ మోక్షయోగో. మన మనస్సే బంధన మోక్షమా ఇస్తుంది. మనస్సును ప్రాపంచకపై మరలిస్తే బంధాన్ని మెడగలుగుతుంది. అదే మనసును పరమాత్మ వైపు మరలిస్తే బంధాన్ని విడదీసి మోక్షాన్ని ఇస్తుంది. మనస్సే ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి వస్తువు. మనసును నిగ్రహించి భగవంతుని వైపు మరలించినావా ఇక భగవంతుడు. ఆ మనసును కట్టడి చేయలేక చెప్పినట్లే ఉంటూ దానికి బాలన్స్ అయిపోయినారా నీవే నీకు శక్తి. ఉద్ధరేదాత్మాత్మానం ఆత్మానమవసాది ఆత్మైవ ఖ్యాత్మవదు ఆత్మైవ విపురాత్మ బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాచిత అనాత్మనస్తృత్వే వర్తేతాత్మైవ శక్తివాన్. నీ అంకెలోనికి వచ్చినటువంటి నీ మనస్సే నీకు ఆత్మ అంటే బంధువు. నీ స్వాధీనానికి రానటువంటి నీ మనస్సే నీకు శత్రువు. 6వ అధ్యాయంలో 5, 6 లేదా 4, 5 శ్లోకాలు వస్తాయి. ఆత్మ సంయమయోగం. ఆత్మ సంయమయోగం అంటే ఇక్కడ మనస్సు సంయమే. మనస్సును సంయమనం చేయడం అంటే మనస్సును నిగ్రహించడం, మనస్సును కట్టడి చేయడం, నిలబెట్టడం. హద్దులు దాటిపోకుండా ఎప్పటికప్పుడు హద్దులు వేస్తూ నిలబెట్టుకోవడం. ఎతో నిచ్చరతి మనశ్చలమస్తకం తపస్తతో ఆత్మన్యేవ వశమునయేత్. 6వ అధ్యాయంలోని 26వ శ్లోకంలో భగవంతుడు చెప్తాడు, మనసు ఎప్పుడైతే పోతూ ఉంటుందో అప్పటికప్పుడు దాన్ని యథాతథం ఉన్నత ఉండేది తీసుకురావాలి. బయటికి పోయేది అని తప్పుకోను, మళ్ళీ లాక్కొచ్చి నేను మొదలుపెట్టుకోవాలి. నువ్వు ఏ విషయం మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేశావో దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నావు. అది పక్కకు పోతుంది, లాక్కొచ్చి మళ్ళీ పెట్టుకోవాలి. అదే సాధన. చంచలమైన మనస్సును నిశ్చలమైన తీసుకురావాలని సాధన సాధ్యం. అర్జునుడు అంటాడు, చంచలమైన మన కృష్ణ ప్రమాద బలవద్భూతం తస్యాహం విగ్రహం చంచలాన్ని మన కృష్ణ. మనస్సు అనేది చాలా చంచలం కృష్ణ. దాన్ని నిలబెట్టడం లేదు, గాలిని నిలబెట్టినట్లే. అధ్యాయంలోనే గాలికి దీపం పెట్టి 35, 36 శ్లోకంలో వస్తుంది. అసంశయం మహాబాహో మనోదురు నిగ్రహించడం. దాంట్లో సంశయమే లేదు, సందేహమే లేదు. అర్జున నువ్వు చెప్పింది అక్షరాలా కరెక్టే, సత్యమే. అసంశయం మహాబాహో మనోదురు నిగ్రహించడం. అది నిగ్రహించడానికి చాలా కష్టం, అది చంచలమైనటువంటిది. అయితే అర్జున అభ్యాసం అభ్యాసం అనేటువంటి ఖడ్గము, వైరాగ్యం అనే శస్త్రం. ఈ రెండు ఉండాలి. 17వ అధ్యాయం ఉంటుంది. అసంగము అంటే వైరాగ్యం. అక్కడ వైరాగ్యం అని చెప్పాడు. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యం చతుర్క్యతే. 35, 36 శ్లోకం. 17వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తాడు.
చెప్తాను భగవంతుడు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్తం. ఈ సంసారం అనేటువంటి మహాపురుషులు తలవంతులుగా వ్యాపించింది. అలా విస్తరించినటువంటి తలవంతులుగా ఉన్నటువంటి అష్టి యొక్క సంసార వృక్షాన్ని ఊడలు తెలియదు బాగా. అటువంటి సంసార వృక్షాన్ని మీరు అసంగమనేటువంటి శస్త్రం గొడ్డలి, శస్త్రం అంటే ఆయుధం, గొడ్డలి లేదా మచ్చుకత్తి. ఏంట మచ్చుకత్తి లేదా గొడ్డలి ఏది అంటే వైరాగ్యం. అసంగ శస్త్రైన దృఢేన చిత్వ, దృఢచిత్తంతో దానిని సంసార చక్ర సంసార వృక్షాన్ని నరికివేసి ఆ ఊరలతో సహా పెట్టించి వేసి అప్పుడు మీకు చింత లేదంట. చెప్పడానికి చెప్పుకోవడానికి ఉపన్యాసాలకు చాలా బాగుంటుంది, ఈజీగా చెప్పచ్చు సార్. ఆచరణకు వచ్చేటప్పటికి ఈ సంసార వృక్షంలో ఎవరు ఉంటారు అంటే మన తల్లిదండ్రులు ఉంటారు, మన అన్నదమ్ములు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, వీళ్ళే ఉంటారు సంసార వృక్షం. ఈ సంసార వృక్షానికి వేలలాగా, ఆకుల్లాగా, కొమ్మల్లాగా, రసంలాగా వీళ్ళే ఉంటారు. నరికేస్తే ఎవరు ఉంటారు? బంధువులంతా దూరం అయిపోతారు, స్నేహితులంతా దూరం అయిపోతారు. సనాతనమైన వాటి మాత్రం ఎవరు ఉంటారు. ఉన్నా నీకు పట్టించుకోవాలి, నువ్వు పట్టించుకుంటే నువ్వు కూడా పట్టించుకోవాలని ఆశించవు. ఎందుకంటే వైరాగ్యం వచ్చేసింది. వైరాగ్య శస్త్రైన బుద్ధేన చిత్త, చిత్తంతో వైరాగ్యంతో పేర్కొంటారు. వాళ్ళు ఏమైపోతారా వీళ్ళైపోతారా అనే ఆలోచన ఉండదు. అలా ఉంటే మళ్ళీ వైరాగ్యం ఉంటుంది. కొంతమంది ఆరంభ స్వరంగా ఉంటారు. ఆరంభ స్వరంలో అంటే ప్రారంభంలో అట్లుండా ఇట్లుండా కాంపాటంగా లేస్తారు. లేచి నాకు ఎవరు లేదు, ఎవరు లేదు, ఏది లేదు అంటారు. నాలోనే ఫోన్ చెప్తారు, ఏమండి మేమేం పోవాలండి, మేమైపోవాలండి వాళ్ళు పోతే మీ బాధ్యత కాదా, పిల్లలకి బాధ్యత కాదా, బంధువులకి బాధ్యత కాదా? ఆల్మోస్ట్ అందరూ అవును కదా. పాపం మనం అనుకున్నారు, వండుకొని పోతే ఏమైపోతారు వాళ్ళు, నేనే కదా ఆధారం నా పిల్లలకి, నా పిల్లలు చదువుకున్న పిల్లలు ఏమైపోతారు అని చెప్తుంది కరెక్టే కదా. అందుకని నాకు నీకు పరచు ఎలా ఉన్న పరువపాలు అందమైనటువంటి భార్య వయసు భార్య అనుకోండి, భర్త లేదనుకోండి, పరువపాలు అయిపోతాయి. కట్టుకున్న వస్త్రాలు చాలని పాలి, వస్త్రాలు ఏమైపోతాయి, చాలామంది చేస్తారు. ఇట్లా కొడుకు వండిన కొడుకు కాపుల పాలు చనిపోతే కొడుకు వండుకుంటే కాపుల పాలు అని భూషణ వికాస శ్రీధర్మ ప్రణివాస మృగదురాని శేషప్ప కవి నృసింహ శతకంలో రాశాడు. అంత బాగా రాశాడు. ఆ విధంగా మనసు తిక్కుంది, ఇవంతా వింటారు కాబట్టి మళ్ళీ అయ్యో భార్య కొడుకు దిక్కు చెడిపోతారని ఇబ్బంది, పిల్లలు వెళ్ళిపోతారు, ఇల్లు దేవుని నరసం దిక్కు, నేనే కదా దిక్కు, ఇది బాధ్యతే కదా, వాళ్ళని రోజు చూసుకోవాలా, నేను కాకుంటే నా రోజు కూడా మనకు ఉంది. అయితే సంసారం మళ్ళీ అనుకోవచ్చు. వైరాగ్య శస్త్రము పనిచేయాలి. దీన్ని ఆరంభ స్వరూపంలో ఉంటాయి. ఆరంభ స్వరూపం ప్రారంభంలో వంట చేస్తాం, మేకపోతే దానికి ఏమైనా మళ్ళీ తక్కువ కొద్దిగా చెప్తాం. వాస్తవానికి ఆలోచన జ్ఞానంతో ఆలోచన చేస్తే నీ పిల్లలకి ఎవరు తిప్పుకున్నావా, నీ భార్యకి ఎవరు తిప్పుకున్నావా, స్నేహితులకు ఎవరు, ఇంటికి ఎవరు తిప్పు, అందరికి భోజనం పెట్టేవాడు ఎవరు, భగవంతుడా నువ్వా? నా కోసమా నేను పోస్తాడు వైకుంఠాడా ఏంటి అని ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళినాడా మోక్షం, ఎందుకు తిరిగినాడా మెదకేసి. ఈ విధంగా అసంగ శస్త్రైన దృఢమైన చిత్తంతో ఎంతగా చెప్పాడు భగవంతుడు. ఆ దృఢమైన చిత్తము లేకపోతే నీకు వైరాగ్యం రాదు. ఆ వైరాగ్యం వచ్చిన నిలబడదు, ఒక చిన్న డౌట్ సార్.
భగవంతుడు ఆయన అనుగ్రహింపదలిస్తే సంపదలన్నీ హరిస్తాడు అని అంటారు కదా సార్. సంపదలతో పాటు బంధాలని కూడా దూరం చేస్తాడు సార్. సంబంధంతో పాటు బంధం అనేది కూడా ఒక సంపద ఉన్నట్టే కదా సార్. బంధాలు అనేవి కూడా ఆ సంపద కూడా వస్తుంది దీంట్లో. బంధాలు కూడా తీసేస్తారు, ఒకరొకరు పోతుంటారు. మీరు మంజునాథ సినిమా చూస్తున్నారా? చూస్తాం సార్. మంజునాథ సినిమాలో ఈ సినిమానే కావచ్చు, అర్థం చేసుకుంటే కొడుకు తెచ్చింది భగవంతుడే, చాలా మంచి పిల్లవాడు, వాళ్ళ నాన్నని మార్చిపడేశాడు, కటువుగా ఉండేటువంటి వాడిని కూడా తన భక్తి ప్రపత్తులు. ఆ తల్లి కూడా భక్తురాలే కాబట్టి కొడుకు కూడా భక్తుడైపోయాడు. భార్య చెప్పినటువంటి వాడు, తల్లిదండ్రులు చెప్పినటువంటి వాడు కొడుకు ప్రశ్నిస్తే ఆ విషయం అర్థమైపోయింది. మారిపోయాడు, మహాభక్తుడయ్యాడు. కోటి లింగాలు తయారు చేసే మన పాప పక్షాల కోసం కోటి లింగాలను అంతకుముందు మహావీరుడు, యోధుడు, క్రమక్రమంగా సాత్వికానికి వచ్చేసాడు. రజోగుణం ఉన్నటువంటి వాడు భక్తుడు అయిపోతే ఏమిటి రజోగుణం పడిపోతుంది. రజోగుణం పడిపోయిందంటేనే అర్థము సాత్వికానికి వచ్చినప్పుడు భక్తుడైనా లెక్క. అంతేనా? తమోగుణం ఉన్నా రజోగుణం ఉన్నా ఇంకా భక్తులు కాలేదని లెక్క. ఎవరికి వాళ్ళు చెప్తారు అంతే, లే ఎవరికి వాళ్ళే ప్రశ్నిస్తారు. ఎంత కథలు తిన్నటువంటి వాడైనా సత్వగుణానికి వచ్చినాడంటే ఇంకా భక్తుడైపోయినట్టు లెక్క. ఒకప్పుడు తాను ఎంతమందిని శిక్షించినటువంటి వాడు, ఎంతమందిని తప్పులు చేసిన వాళ్ళని దండించినటువంటి వాడు, బాగా కొట్టినటువంటి వాడు. దేవుడు నమ్ముకుంటే కాదు, భుజబలం నమ్ముకోవాలా, నీతిగా ఉండాలా, నియమంగా ఉంటే చాలు, దేవుడు ఎదుర్కోవాల్సిన అవసరం లే. ధర్మంగా, నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా ఉండాలి. దేవుడు సరిపోదు, అది లేకుండా అని ఉన్నటువంటి వాడు. ఒకప్పుడు తనని ఎదురించిన వాళ్ళని కూడా పట్టుపడేశాడు. రామరాజు ఏంటంటే అతను భక్తుడిగా మారిపోయాడు. కొడుకు ద్వారా కొంతకాలం ఏమైపోయింది, భక్తి పరిపక్వతకు వచ్చే కొద్దీ, భగవంతుడు దగ్గరయ్యే కొద్దీ బంధనాలు తొలగిస్తూ పోతాయి. కొడుకు దూరం చేశాడు. 7 ఏళ్ళకే కొడుకు తెచ్చుకుంటాడు. పాము కలిసి ఒక బంధనం బాగా అనుకున్నాను. నేనైతే బాధపడదు, రుణమైతే అంటే ఆయన చెప్తాడు. రుణాల బంధనం అయిపోయింది. చావులేని ఇంటి నుండి ఆవలు తీసుకెళ్తాను. ఆవాలే సార్. వాళ్ళ తల్లి మాత్రం తల్లి ప్రేమి కదా, తల్లి ప్రాణం అనుకోలేదు. నా కుటుంబం బతికించు. ఎందుకు? మంజునాథ క్షేత్రంలో మీ సంకీర్తనంతోనే జ్యోతులు వెలిగించినది. జ్యోతులు అసలు నూనె లేక అవుతుంది. మన సంకీర్తన పాడగానే మన భక్తులని వినిపిస్తుంది. భగవంతుడే జ్యోతులు వెలిగిస్తుంది. అలాంటి మహిమలు దగ్గర ఉన్నాయి. నువ్వు భగవంతుడు ప్రార్థిస్తే వస్తారు. ఇప్పుడు నా కొడుకు బతికించున్నాను. ఇప్పుడు కొడుకు కోసం భగవంతుడు ప్రార్థించాలా? నిజంగా భక్తుడైతే ప్రార్థిస్తారా? నాకు ఉద్యోగం వెలిగించాను, నా కొడుకు ఇవ్వని అడుగుతాను. దాన్ని కూడా భక్తుడైతే వాడు ఏం చేస్తాడంటే యదృచ్ఛయా లాభ సంతుష్టో సిద్ధాంత అని 4వ అధ్యాయంలో 22వ శ్లోకం వస్తుంది. 4వ అధ్యాయం 22వ శ్లోకం. యదృచ్ఛాలాభ సంతుష్టో యాదృచ్ఛికంగా లభించిన వాటితో తృప్తిపడివాడు. అంటే యాచించకుండా, అడగకుండా, కోరకుండా వచ్చిన దాన్ని తృప్తిపడుతుంటాడు. యదృచ్ఛామి యాదృచ్ఛికంగా, ఆశించకుండా, దాంట్లో అదే ఏది లభిస్తే. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో, ద్వంద్వాలకు అతీతంగా, మంచికి చెడుకు, లాభానికి నష్టానికి, మిత్రుత్వానికి శత్రుత్వానికి, అవమానానికి సన్మానానికి సమానంగా ఉండేటువంటి వాడు. విమత్సర, ఈర్ష్య లేనివాడు, అసూయ లేనివాడు. సిద్ధ్యోర్వికార,
దుర్వామితో మంత్రః సిద్ధించిన సిద్ధించకపోయినా నువ్వు అనుకున్నది లభించిన ఆ లభించి నిలవడకపోయినా నిర్వికారం వికారం లేనివ అని బంధంతే వానికి బంధనం చుట్టుకోదు. అదే జ్ఞానికి లక్ష్యం. ఇచ్చిన వాడు భగవంతుడే నిజం వాళ్ళకి. ఆ భగవంతుడే మనం తీసుకున్నాడు. ఇచ్చినాడు కదా సంతోషపడేది ఉండదు. పోయినాడు కదా అని చెప్పేసి తీసుకున్నాడు కదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. వాటి పూర్ణ జ్ఞానం. అలా పూర్ణత్వానికి వచ్చే కొద్ది ఏమైపోతుందంటే భగవంతుని నీవు అది ఇచ్చిన వాడు నువ్వే కదా అని మనకి ఏడ్చే ప్రసక్తి ఉంటుంది కదా. స్వామి నీ అభిష్టం నేను నీ క్షమాపడను. నా నుంచి నువ్వు ఏదైనా తీసుకోవచ్చు, నా నుంచి నువ్వు ఏదైనా పొందవచ్చు, నన్నే నువ్వు తీసేసుకోవచ్చు. నీ చిత్తం నా ప్రాప్తం. ఇది నాకు కావాలి అని అడగదు, ఇది నాకు వద్దు అని కోరదు. అజ్ఞానం చేత కొన్ని నాకు అవసరమైనవి కూడా వద్దు అనుకుంటాను. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది నాకు తెలియదు. కానీ కొన్ని అనవసరమైనవి కావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో అది నాకు హాని కలిగించవచ్చు నాకు తెలియదు. కాబట్టి ఏమి ఇస్తున్నావో అది నాకు మంచిగా ఇస్తాను. నిన్నే నేను శరణాగతిపై విన్నాను. నా మంచి కోసం నువ్వు ఏం చేసినా చేస్తాను. కాబట్టి ఒకటి నాకు లభించిన ఒకటి నా నుంచి దూరమైన నా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నీ చిత్తం నా ఏం చేసినా నాకు సమ్మతం అని ఉండేటువంటి వాడే అతడు ఆ స్థితిలో ఉండిపోయాడు. దుఃఖించాడు, బాధపడింది, కానీ బాధపడకూడదు. భగవంతుడే ఇచ్చినాడు, భగవంతుడే తీసుకున్నాడు. కానీ ఆ కోరుకుంటాను నాకు కాదు కావాలి కానే కాదు. అప్పుడు భగవంతుడిపై అడగలేదు, ఆయన జ్ఞానం తెలియచేయాలనుకున్నాను. సరే భగవంతుడి ఇంట్లో నుంచి ఆవాసం తీసుకుంటా ప్రకటిస్తాను. ఎవరింట్లో మరణం లేకుండా అని చెప్పేసి ఆమె పరిగెత్తి అన్నింటికి పోతుంది. అజ్ఞానం అంటే అర్థం ఆగిస్తుంది. దొరుకుతారని ఎవరు ఉంటారని నా భర్త తగ్గిస్తాడు. అందరి ఇళ్ళలో కూడా మా ఇంట్లో చంపుతున్నారు, మా ఇంట్లో చంపుతున్నారు. ఎవరు చంపుకుంటారు? ఎవరింట్లో ఉండదు మరణం. కాబట్టి మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. దాన్ని ఎవరు దాటలేదు. జాతస్య ధ్రువో మృత్యుకో ధ్రువం జన్మవతస్య తస్మాదపరిహార్యేతి నత్వం శోచితుం అర్హసి. 2వ అధ్యాయంలో 27వ శ్లోకం. 27వ శ్లోకం. ప్రతి ఒక్కరు జాతస్య పుట్టినవారు ధ్రువో మృత్యు మరణించడం ధ్రువం సత్యం తప్పదు. మరణించిన వాడు మళ్ళీ జన్మించడం తప్పదు అని నువ్వు అనుకున్నా చింతించాల్సిన అవసరం లేదు. చనిపోతారే మళ్ళీ పుట్టాలే అని చెప్పేసి దాన్ని ఎవరు తప్పించలేదు అంటారు. మరణాన్ని ఎవరు తప్పించలేదు. తప్పిస్తే ఎవరు తప్పించాలా అంటే పరమశివుడు. మార్కండేయుని వరించాడు 12 సంవత్సరాల ఆయుష్. కరెక్ట్గా సమయానికి వచ్చాడు. ప్రాణాలు తోడుకుపోదామని వచ్చాడు. పరమేశ్వరుని ప్రార్థించింది మార్కండేయుడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైంది. ఇతడు భవిష్యత్తులో ఎంతో సమాజానికి మేలు చేయవలసి ఉంది కాబట్టి ఇతడికి నేను దీర్ఘ ఆయుష్ను ప్రదానం చేస్తాను. అమ్మా నువ్వు వెనుకకి వెళ్ళవలసి. స్వామి ఇతని ఆయుష్ అయిపోయింది, నా కర్తవ్యం ఇతన్ని చంపవలసిందే, ఇతను నేను ప్రాణాలు తీయవలసిందే. కాబట్టి నేను ఇతని ప్రాణాలు తీసేస్తాను. వరం ఇవ్వడం అది మా ధర్మం. దాన్ని నిర్వర్తించడమే నీ కర్తవ్యం. ఇప్పుడు నేను ఇతన్ని
దీర్ఘాయుష్మంతుడిగా నేను ఇచ్చావరణం ఇస్తున్నాను. అతడు ఎంతకాలం ఉండాలనుకుంటాడో అంతకాలం ఉంటాడు. మా ఆజ్ఞను పరిపాలించడం విధానం. కాబట్టి సాధ్యం కాని దాన్ని కూడా సాధ్యం చేసేటువంటి వాడే శివుడు. కాబట్టి ఇతని ప్రాణాల గురించి ఆలోచించేవాడు. చిత్తం మహాప్రభు అని చెప్పేసి యమధర్మరాజు వెనుదిరిగి అతనికి ఇచ్చామరణం ఇచ్చాడు. ఎవరికి? మార్కండేయ మహర్షి. చిరంజీవిగా ఉన్నారు. ఎన్నో కథలు రాశాడు, ఎన్నో మంత్రాలు రాశాడు, ఎన్నో తంత్రాలు రాశాడు. సప్తశక్తి రాశాడు. పురాణాలు కూడా వినిపించి దుర్గా సప్తశక్తిని మార్కండేయ మహర్షి ద్వారా మనకు వచ్చింది. లలిత సహస్రనామాలు కూడా మార్కండేయ పురాణంలోనే వస్తాయి. ఎన్నో మంత్ర విద్యలన్నీ కూడా మార్కండేయ మహర్షి రాశారు. మార్కండేయ మహర్షికి ఆ దీర్ఘాయుష్ వచ్చి చేసింది ఏంటంటే మృత్యుంజయమంట. అనేటువంటి మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్లనే అతనికి చిరంజీవిగా ఉండేటువంటి స్థితి వచ్చింది. అకాల మృత్యు లేకుండా పోయింది. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకందరికీ అపమృత్యు భయం ఉండదు అని చెప్పేసి పరమశివుడే ఆలోచించారు మార్కండేయుడు సమాజాన్ని. కాబట్టి ఆ త్రైంబక నిజామకి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాణ విబంధనాత్మ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కరు రోజు ఒక్కసారైనా స్నానం చేసేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు కానీ దీపం పెట్టినప్పుడు కానీ ఏదో ఒక సందర్భంలో ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటే అపమృత్యు అనేటువంటి ఆకస్మిక మరణం ఉంటారు, యాక్సిడెంట్స్ జరగవు. మీ కుటుంబ సభ్యులందరికీ నేర్పించండి. ఆ మంత్రం పెద్ద విషయం కాదు, చిన్న మంత్రం. ఏకంగా చంద్రుడే మరణించే స్థితిలో ఉంటే దక్ష ప్రజాపతి పెట్టినటువంటి శాపానికి గురైంది. దక్ష ప్రజాపతి తన అల్లునికే శాపం పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే రేవతిని ఇంకొక భార్య పేరు రోహిణి. రోహిణి చిన్న భార్య, రేవతి పెద్ద భార్య. అయినప్పటికీ చిన్న భార్యని ఎక్కువ ఇష్టంగా ఉంటాను. నన్ను పట్టించుకోలేదు. రోహిణితో ఎక్కువ ఇష్టంగా ఆయన పట్టించుకోవడమే లేదు. చాలా రోజులు చూసి ఏడుస్తూ పోయిన తప్ప ఎక్కువ చెప్పుకోలేదు. కానీ ఈ సందర్భం వచ్చి వసంతోత్సవాలు ఉంటే అందరు కలుస్తారు దక్ష ప్రజాపతి మందిరంలో. అప్పుడు విషయం బాధపడుతుంది. తన సరి చూసుకోవడం లేదని దక్ష ప్రజాపతి తెలుస్తుంది. దక్ష ప్రజాపతికి తెలిసి శపిస్తారు. ఇద్దరు కూతులను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరికి సమానంగా న్యాయం చేయాల్సింది కొన్ని, ఒకటి బాగా చూసుకుంటూ ఒకటి చూసుకోవాలి. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, నేను చూసుకోవడం లేదు. నాకు ఏమి ఇష్టం యువతనే ఉంటాను. నాకు ఇష్టం లేదు, ఇద్దరు అవసరంగా నాకు అంతగా తేడా. ఎవరు? చంద్రుడు మామూలు లక్ష్మీ కూతుర్లు ఇద్దరు. దాంతో కోపం వచ్చేసేసి దక్షిణ ముందే కోపం పెట్టింది. నేను చెప్పి నవసం వినాలంటే పాటించాలంటే ముందే ఉంది. చట్టమంతా నిండి ఉన్నటువంటి వాడు, అహంకారం అనేది నిండా నిండుకున్నటువంటి వానికి ప్రతీక ఎవరంటే దక్షిణ జాతీయం. నరాలు నిండిపోయింది. నేను చెప్పింది చెయ్యి, చరిత్ర అడగదు అనే రకమైన. కాబట్టి శాపం, నువ్వు క్షీణించి నశించుకోదుగా, చనిపోదుగా, క్రమోత్సవంగా క్షీణించి నశించుకోదుగా. చంద్రుడికా సార్? అయ్యో, క్షీణించి నశించుకోదు అంటే చనిపోదుగా శాపం. దాంతో చీకటైపోయింది రాత్రి ఉన్నట్టుంది. అప్పుడు అగ్ని మహర్షి భార్య అనసూయ మాత, వీళ్ళ కొడుకే కదా చెప్పారు. అనసూయ అగ్ని మహర్షి కుమారుడు, వాళ్ళని గర్భమైపోయింది. ఏమైందమ్మా ఇంతసేపు బాగుంది కదా, అదొక్కడ అవ్వదు తప్ప చంద్రుడు మనసు అనేది
అలచడైపోతుంది. జ్యోతకకు చెప్పండి సార్ రివ్యూ. ఏమన్నా మనసు అనేది చూడండి, చంద్రుడికి అధిష్టాన దేవత మనసు. అందుకే అక్కడ చంద్రుడు చనిపోతున్నారని చూస్తే కానీ ఇక్కడ అంతా తయారైంది. అది ప్రకృతి సిద్ధంగా తయారైంది, యాదృచ్ఛికం. అంతవరకు బాగా ఏం సిచ్యుయేషన్ అంటే చంద్రుని యొక్క ప్రభావం మన వస్తు మీద అంతగా ఉంటుంది, ఒక్కరికి ఉంటుంది. దాంతో వాళ్ళు భయపడిపోయారు, ఏదో అయిందని చెప్పేసి పడుకుని వస్తారు. వచ్చి చూసి అడుగుతారు, అడిగితే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే అని నక్షత్రం. అప్పుడు ఏం చేయాలో తోచడం లేదు, అతను చూసుకుంటారు, దూరంగా తీసుకోమని చెప్పేసి ఈ యొక్క కశ్యప ప్రజాపతితో చెప్తారు. మధ్య మహర్షి ఎత్తుకొనేసేసి దూరంగా ప్రభాస తీర్థానికి వెళ్ళిపోతారు. ఆ ప్రభాస తీర్థంలో ఎత్తుకొనేసి వాళ్ళు చేస్తూ ఉంటే చంద్రుడిని బ్రతికించడం కోసం అని చెప్పేసి వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చంద్రుడు భగవంతుడు చనిపోవాల్సింది ఇక్కడ. ఆ చంద్రుడు లేకపోతే లోకానికి క్షేమం కాదు కదా అని చెప్పేసి దేవతలకు అడిగితే చంద్రుడిని ప్రతి చంద్రుడు సృష్టిస్తానని చెప్పేసి దక్ష ప్రజాపతి రోజు తయారు పెట్టాడు, యజ్ఞం చేస్తాడు, ఇంకో చంద్రుడు పుట్టిస్తాను. అప్పుడు వాళ్ళ భార్య ప్రసూతి మన అల్లుడికి చంపుకొని మన కూతురు తెచ్చి పెడతాను అల్లుడిని ఆమె ఆలోచన చేస్తాం కానీ దాన్ని చెప్పలేదు. ఆ చంద్రుడు పోకపోతే ఇంకో చంద్రుడు పుట్టిస్తానని చెప్పేసి తపస్సు యజ్ఞం చేస్తా ఉంటాడు. ఆ యజ్ఞానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మన్ను కావాలి, చంద్రుని తయారు చేయాలంటే. ఆ మన్ను కూడా చాలా శుద్ధ మనస్తత్వం ఉన్నటువంటి ఒక కన్య తీసుకురావాలి. ఎవరున్నారా అంటే పార్వతినే, సతీదేవి ఎవరు లేదు, దాక్ష. కాబట్టి ఆమెకి ఆజ్ఞాపిస్తాను, చెప్పి మనం ఇస్తాను చంద్రుని తయారు చేయడానికి. మహావిష్ణువే అవలంబిస్తాడు, నీకు చంద్రుడిని సృష్టించడానికి శక్తిని ఇస్తాను. ఆ శక్తిని ఇస్తాడు. ఈమె పోయేసి మన్ను తెచ్చి అడిస్తుంది. అంతలోకే చంద్రుడు అక్కడ చనిపోవడానికి మొత్తం మన్ను కూడా ఇక్కడ చంద్రుడికి కాళ్ళ దగ్గర నుంచి శరీరం అంతా కూడా ఎండకపోతూ ఉంటుంది, నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది, నల్లగా అయిపోతూ ఉంటుంది, గీటలు బారిపోతూ ఉంటుంది. పూర్తిగా తలబడికి వచ్చిందంటే అక్కడ చనిపోయిన లెక్క కూర్చోబెట్టాల్సింది లేదా కాల్చి పెట్టాలి. ఇక్కడ ఇది ఎండకపోయేది అక్కడ దేహం తయారైతా ఉంటుంది. చంద్రుడిని ఈ దాకా వచ్చేసింది రెడీ, ఇంకా కాసేపట్లో అవుతుంది. ఆ లోపల వీళ్ళందరూ కలిసి సతీదేవి కూడా చంద్రుడిని బతికించుకోవాలి కదా, ఎందుకు మన అక్కగారు ఇద్దరు కదా, వాళ్ళిద్దరూ ఎదిరిపోతారు అని చెప్పేసి అగ్ర మహర్షి అనసూయ మాట్లాడుతూ కలిసి మాట్లాడుతున్నప్పుడు మార్కండేయ మహర్షికి ఈ యొక్క మంత్రం తెలుసు, నృత్యం చేయమంటాము, ఆ మంత్రం మీద జపిస్తే ఖచ్చితంగా జీవిస్తాడు అని చెప్పేసి తెలుస్తుంది. వెంటనే ఈ దధీచి మహర్షి ఈమెను పిలుచుకొని సతీదేవి మార్కండేయ మహర్షి పిలుచుకుంటాడు. మార్కండేయ మహర్షి ద్వారా ఆ మంత్రం అనేది పార్వతీ మాతకి అని సతీదేవికి బోధింప చేస్తారు. అప్పుడు సతీదేవి కూర్చొని పరమశివుని పిలిస్తే ఆ మంత్రం తెలవగానే పరమశివుని దిగొస్తుంది సతీదేవి కోసం. ఇక్కడ కరెక్ట్గా తల తయారైనా ఇక్కడ ఎదురు పోయినప్పుడు అందరూ భయపడిపోతున్నారు. ఆ స్థితిలో పార్వతీ మాత అంటే సతీదేవి అక్కడికి వస్తుంది, అందరికీ ఆ మంత్రం ఉపదేశిస్తుంది. అందరూ గట్టిగా ఉపదేశం అందరూ పలకండి చెప్తుండగానే అందరూ త్రయంబకం యజామహే అని అందరూ జపం చేస్తున్నాయని పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. తన శక్తిని ప్రసరింపజేస్తాడు. చంద్రుడు ప్రశ్నించుకుంటాడు. కూర్చొని వెంటనే పాదాలు పడి నమస్కారం చేసి మహాదేవాన్ని కాపాడిన శరణ్ అంటే కానీ నేను క్షమించకూడదు అంటాడు పరమశివుడు. దక్ష ప్రజాపతి చేసినటువంటి శిక్ష చాలా తక్కువ అంటాడు పరమశివుడు చంద్రునికి. ఒక సాధారణ తండ్రి అయితే శిక్షించేవాడు కాదేమో, దక్ష ప్రజాపతి ఒక ఆదర్శవంతుడు. వాస్తవానికి పరమశివుడు పరమ ద్వేషిస్తుంటాడు ఎవరు దక్ష ప్రజాపతి. అయినప్పటికీ ఆ ద్వేషం లెక్క చేయడం ఆయన పరమశివుడు. అందుకే శివనామం జపం చేయడం అంటే శివులాగా రూపం కావాలి. అంతగా పరమ ద్వేషిస్తున్నటువంటి దక్ష ప్రజాపతి కూడాను చేసింది కరెక్ట్ అంటున్నాడు అక్కడ పరమశివుడు.
ఎందుకంటున్నాడంటే దక్ష ప్రజాపతి ప్రజలందరికీ రాజు, మానవులందరికీ తండ్రి సార్. మానవులందరికీ అతడు ఆయన ప్రజాపతుల వల్లనే పతి, రాజు మాట. ఆయన చెప్పినట్లే అందరూ నడుచుకోవాలి. కానీ తన అల్లు విషయం తన ఉండే కదా అని చెప్పేసి ధర్మం తప్పితే అందరూ అలాగే కొనసాగిస్తారు అని తన అల్లునే చక్కగా సిద్ధపడ్డాడు. అది సత్యమే అంటాడు పరమేశ్వరుడు. కానీ నీకు బతికినావు కానీ మరణం తప్పదు. పరమేశ్వరుడు కూడా మహాదేవాడి చుట్టూ ఎలా అంటే ఆ యొక్క దక్ష ప్రజాపతి పెట్టిన శాపానికి రోడ్డు పడుతుంది. అయితే నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, మరణం లేకుండా నా శిరస్సు పైన ఉంచుకుంటాను. నీకు ఆ యొక్క దక్ష ప్రజాపతి తన శాపమే పడలేకుండా దినదినంగా నీవు ఆయన కోరినట్లుగా ఆయన శాప ప్రకారం క్షీణిస్తూ పోతావు. 15 రోజులు తర్వాత 15 రోజులు క్రమక్రమంగా వృద్ధి చెందుతూ వస్తావు. ఈ విధంగా నీకు కళలు ఏర్పడతాయి అని చెప్పేసి జీవించుకునేటట్టుగా అతని శాపం జీవించేటట్టుగా వర్ణిస్తాను. అయితే ఈ మృత్యుంజయ మంత్రం ద్వారా నెక్స్ట్ మంది బతికినారు, చనిపోయేవాడు కూడా బతికినారు. ఆ విధంగా మృత్యుంజయ మంత్రం అనేది చాలా శక్తివంతమైన శ్రేష్టమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్మరిస్తూ ఉంటారు. కాబట్టి మనస్సు అనేది అత్యంత శక్తివంతమైనది. భగవంతుని వైపు మరణిస్తే మోక్షాన్ని, ప్రపంచం వైపు మరణిస్తే బంధాన్ని ఇస్తుంది. కాబట్టి ధనము అనేది శాశ్వతం కాదు, దైవం అనేది శాశ్వతం తెలిసి ఆధ్యాత్మికత వైపే మరణించాలని తెలియజేస్తూ ఇతర విషయాలు ఈ విషయం చర్చించడానికి మళ్ళీ వారు ఉపస్థితులమవుతామని తెలియజేస్తూ ఈ 4 మాటలు నాతో కలిగించినటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శక్తి గుణాత్మిక స్థితి సంతర్పణకి విశ్వాన్ని హృదయాన్ని ప్రశాంతమైన జీవితాన్ని లోక కళ్యాణ కార్యక్రమాన్ని ఆంతరంగిక భక్తులకు సద్గురువులకు తలసతలకి అన్ని అర్హతలను మనకందరికీ అనుగ్రహించి లోక కళ్యాణం కోసం పనిముట్టుగా సద్వినియోగం చేసుకోవాలని మనసు సమాచారం ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తారు.